సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భుజో భుజః నామ్యహం శ్రీమన్మైథిల రాజరాజతనయాం వంద్యాం జగన్మాతరం భూమిం భూమిధరాపహారి తరుణీం కారుణ్యకల్లోలినీం బ్రహ్మాణి గిరిజారమాదిమహితాం శ్రీవైష్ణవానాం సతాం ఆచార్యాం ప్రథమాం తడిన్మయతనం సీతాం శ్రేయే శ్రేయసే. భద్రాచల రామచంద్రమూర్తి యొక్క కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణమును రామ కళ్యాణమనాలా సీతా కళ్యాణమనాలా అంటే రామ కళ్యాణం అనడం కంటే సీతా కళ్యాణం అనటే శ్రేయస్కరము అనున్నారు. అంటే ఈ లోకమునకంతటికీ ఒకే ఒక పురుషుడు భగవంతుడు కనుక భగవంతుడికి ఆయనకి పురుషుడు అని పేరు. ఈ లోకముకు అంతటికీ కూడా స్త్రీప్రాయమితరం జగత్ అని మనమంతా కూడా స్త్రీలమే. మన అందరికీ భగవంతుడితోటి కళ్యాణం. అయితే దీంట్లో ప్రధానమెవరు అనంటే జీవాత్మలలో ప్రధానమైనటువంటి అమ్మవారు ప్రధానం కనుక ఆచార్య స్థానంలో ఉండి సీతమ్మ వారు ఈనాడు రాముణ్ణి కళ్యాణం చేసుకుంటూ ఉన్నారు. అందుకని రామ కళ్యాణం అనడం కంటే సీతా కళ్యాణం అనడమే శ్రేయస్కరము అని అన్నారు. కనుక సీతా కళ్యాణములో ప్రారంభంలో విశ్వక్సేన పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు. జరగబోయేటువంటి కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికి ముందుగా విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది పంచరాత్ రాగమ సంప్రదాయ రీత్యా వైష్ణవ సంప్రదాయ రీత్యా జరిగేటువంటి కార్యక్రమం. ఈ విశ్వక్సేనుడు ఎవరు అనంటే విష్ణువు యొక్క సేనాధిపతిగా ఉండేటువంటి వాడు ఆయన. విఘ్ననాయకుడు అని అన్నారు. ఆయన ఎలా ఉంటాడు అనంటే విష్ణువు ఎలా ఉంటాడో అదే విధంగా ఉంటాడట. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసనం తర్జనే హస్తం విశ్వక్సేనం తమాశ్రయ అని విశ్వక్సేనుడు 4 చేతులతో ఉంటాడు. శంఖచక్ర గదలను ధరించి ఉంటాడు. తర్జనే ముద్రతో ఉంటాడు. అలా ఉండి కేవలం సేనాన్య మన్య విముఖాస్తమశిశ్రియామ అని ఈ లోకములంతటినీ కూడా ఇలా వేలు చూపిస్తూ లోకంలో ఉండేటువంటి కార్యక్రమములన్నీ తన కనసన్నలలో నడిపిస్తూ ఉండేటువంటి మహనీయుత విశ్వక్సేనుడు. ఆయన దగ్గర అనేక మంది గజముఖులు ఉంటారట. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం అని ఆ విశ్వక్సేనుని సేనలో అనేక మంది గజముఖులు ఉంటారు. వారంతా సేవకులు ఉండి మన బోటి వారందరి విఘ్నములన్నీ తొలగిస్తూ ఉంటారు అని అన్నారు. కనుక అలాంటి విశ్వక్సేనుణ్ణి మొట్టమొదలుగా ఆరాధించారు. ఆ తర్వాత పుణ్యాహవచన కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తారు. పునఃసంకల్ప ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య జయత్కుటుంబినార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణద్రవ్యశుద్ధ్యర్థం స్థలశుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే. అవరుదః ధాన్యపీఠోపరి అలంకృతం కుంభం నిక్షిప్య సుగంధోదకేర్చపల్లవనరత్నాన్ని నిక్షిప్య తదుపరి అలంకృతం నారికేళఫలం నిర్ధాయ వస్త్రేణ అలంకృత్య బింబం పద్మాజే నమః ఇది పద్మపీఠవేధాయ పద్మకర్ణికాయాం వరుణాంతర్యామినం శ్రీపుండరీ